మా పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మీ పాదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ దినాల్లో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు వందనాలు. ఇదిగో చిన్న వాక్యం చెప్పుచుండగా మీరే సహాయం చేయమని, నిలుచున్న వారికి ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారములను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి ప్రియులరా, దేవుడు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మరి శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడై ఉండి నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటి? మానవుడు ఆజ్ఞ అతిక్రమించి దేవునికి దూరం అయిపోయాడు. కమ్యూనికేషన్ తెగిపోయింది. మరలా ఆ దేవుడే నరుడిగా వచ్చి పోగొట్టుకున్న ఆ కమ్యూనికేషన్ని మరలా తిరిగి మరి క్రీస్తు ప్రభు ద్వారా మనకి కమ్యూనికేషన్ కలిపినట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. పోగొట్టుకున్నటువంటి సహవాసాన్ని మరలా తిరిగి దేవునితో ఆయన మనకి జతపరిచినాడు. కనుక యేసు ప్రభు ఎందుకు వచ్చాడు శిశువుగా? ప్రియులరా, మనిషి కుమారుడికి ఎందుకు వచ్చాడు? దేవుడంటే ఇలా ఉంటాడు, నాకు ఇలా ఉంటాడని మనకు మాదిరి చూపించారు. కనుక మనము దేవుని కలుసుకోవాలంటే ఏవేవో ఆచారాలు చేసి ఏదేదో మనం వేరే వేరే యాంగిల్లో మనము దేవుణ్ణి కలుసుకోలేము. క్రీస్తు ద్వారానే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. క్రీస్తు ద్వారానే మనము దేవుని తెలుసుకుంటాం. అలాగనే రోమాపత్రికలో ఏమని వ్రాయబడి ఉంది? 9వ అధ్యాయము రోమాపత్రిక 4వ వచనంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని ఉంది. యేసు ప్రభువుని గురించే వ్రాయబడి ఉంది. ఆది కాండంలో దేవుడు అని ఉంటుంది. తర్వాత 2వ అధ్యాయం నుంచి యెహోవా అని ఉంటుంది. తర్వాత ప్రకటన గ్రంథంలో ప్రభు అని ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా యేసు ప్రభువే. కనుక త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంట? శిశువుగా. చూడండి, ఎంత గొప్ప దేవుడై ఉండి తను తగ్గించుకొని ఎంత దీనుడిగా వచ్చాడండి. మన జీవితంలో తగ్గింపు ఉండాలని మనము తెలుసుకోవాలి. అలాగనే కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ పేరులో ఏముంది? క్యారెక్టరు. దేవుళ్ళు అనే పేరులో మంచి క్యారెక్టరు, మంచి గుడ్ క్యారెక్టరు. చాలామంది ఎన్నెన్నో పేర్లు ఉంటాయి, కానీ మనకి ఈ యొక్క మంచి గుడ్ క్యారెక్టర్ ఎవరిలో కూడా లేదు. ఒక్క యేసు ప్రభువులోనే మంచి విధానం ఉంది. మంచి అంటే దేవుడు, ఏమండి? చెడు అంటే సాతాను. గుర్తుపెట్టుకోవాలి మనం. కనుక దేవుడు అంటే వెలుగు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కనుక చీకటిలో ఆ వెలుగు ప్రకాశించుచున్నది కానీ మనము గ్రహించలేకున్నాం. కనుక మనం పాపులము, చీకటి వారిమి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి సంవత్సరం ఇట్లాగా క్రిస్మస్ జరుపుకోవటానికి ఎంత కృప చూపిస్తున్నాడు తండ్రి, ఎంత భాగ్యం. కనుక మనం తెలుసుకోవాలి, రాకడి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం.
కడవరి దినాల్లో ఉన్నాం. ప్రియుల నామకార్థంగా క్రిస్టమస్ జరుపుకోవటం కాదు, కానీ మన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని మారుమనసు పొంది పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి నిజంగా మనము ఆయన ఆరాధించినట్లయితే ఆయన ఆత్మ మనలోకి వచ్చుద్ది, మనం ఆశీర్వదించబడతాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ చిన్న వర్తమానాన్ని మీరు ఆశీర్వదించి మీ నామమునకు మహిమ తెచ్చుకో. ప్రభువా, అనేకులు మీ యందు విశ్వాసం ఉంచి నిన్ను నమ్ముకొని చక్కగా ప్రభువా జీవించటానికి సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని తండ్రి, ఇది చూసేవారికి అనేకులకు మేలుకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.